ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామ భక్తులు భద్రాచలానికి పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా రామయ్యను భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక గ్యాలరీలను, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ, ఆలయ అధికారుల ఏర్పాట్లపై మా ప్రతినిధి సైదులు పూర్తి సమాచారం అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ దేవుణ్ణి దర్శించుకుంటే ముక్కోటి దేవతలు దీవిస్తారనే ప్రగాఢమైన నమ్మకంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున కూడా భద్రాచలాన్ని చేరుకున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు చూస్తున్నటువంటి భద్రాచల రామయ్యకు సంబంధించి కూడా ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి మెట్ల ద్వారానే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. ప్రధానంగా భక్తులు పెద్ద ఎత్తున కూడా వచ్చారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎలా ఉంది దర్శనం? చాలా బాగా అయిందండి దర్శనం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే భక్తులకు సంబంధించి మనం ఎదురుగా చూస్తున్నటువంటి కళ్యాణ మండపం ఏదైతే ఉందో అది మిథిలా స్టేడియం సంబంధించి కూడా సీతారాముల కళ్యాణం జరిగేటువంటి ప్రాంతం. ఈ రోజు మాత్రం దేవుడు మాత్రం అందరికీ కూడా సీతారామచంద్రస్వామి కావచ్చు పూర్తి స్థాయిలో కూడా వైకుంఠ ద్వారం ద్వారానే అందరికి కూడా దర్శనం ఉన్నారు. మొత్తంగా చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అత్తల నుంచి వచ్చాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి, సౌకర్యాలన్నీ బాగున్నాయండి. ఇక్కడ భక్తులు మొత్తం కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే దాదాపు ముక్కోటి దేవతలు దీవిస్తారనే ప్రగాఢ నమ్మకంతో కూడా పెద్ద ఎత్తున కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. మనం చూడవచ్చు, సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాంతం తర్వాత కూడా పూర్తి స్థాయిలో కళ్యాణ మండపం కావచ్చు, ఆ కళ్యాణ మండపంతో చెరువు కరకట్టకు సంబంధించింది. భద్రాచల కరకట్టలో అంటే భద్రాచలంలోని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు తెల్లవారుజాము నుంచి అంటే దాదాపుగా మధ్యరెత్తు నుంచి వారు కేటాయించినటువంటి గ్యాలరీలో ఇక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఉత్తర ద్వార దర్శనంలో దేవుని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాళ్ళందరూ కూడా గతంలో జరిగినటువంటి కావచ్చు, ఇప్పుడు వాళ్ళకు జరిగినటువంటి పాపాలన్నీ కూడా హరించుకోపోతాయి, పుణ్యం ఫలిస్తుందని చెప్పేసి ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనం చూస్తున్నటువంటి ఈ ద్వార దర్శనం ద్వారానే ఆ సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.